all of you. Here are some problems related to the topic locus. ఈ బిందు పదాన్ని గురించి కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. వీటిని షార్ట్ కట్ పద్ధతిలో చేసేటువంటి విధానాలను గురించి తెలుసుకుందాం. a,0 minus a,0 are the ends of diagonal of a rectangular triangle. Then the locus of the third vertex is dash. Here there are 2 points. These two are 2 points ends of the diagonal. That is a,0 and this is b minus a,0. We take there is a point p x comma y. X comma y is a point on the locus. అంటే p x comma y లోకస్ మీద బిందువు అనుకున్నట్లయితే ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఏపీ వాలు ఇంటూ బీపీ వాలు ఈజ్ ఈక్వల్ టు -1. స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ bp is equal to -1. Slope of ap y minus 0 by x minus a into y minus 0 by x plus a is equal to -1. By cross multiplication y square is equal to minus of x square minus a square. అటు మొత్తాన్ని ఒకవైపుకు మార్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేటువంటిది దాని యొక్క బిందు పదం. అదే కాన్సెప్ట్లో దీన్ని మనం ఇక్కడ చేద్దాం. ఆప్షన్స్ని ఇక్కడ కొంచెం లెంగ్తీగా ఉంటాయి కాబట్టి ప్రక్కన పెట్టాం. ఇక్కడ ఏ పాయింట్ ఏ 3,4, పాయింట్ బి -2,3. ఇక్కడ ఉండేటువంటి బిందువు px, y వద్ద యాంగిల్ ఈజ్ 90 degrees. స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ బీపీ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే y -4 బై x -3 స్లోప్ ఆఫ్ ఏపీ. అతని స్లోప్ ఆఫ్ బీపీ అంటే y -3 బై x plus 2 ఈజ్ ఈక్వల్ టు -1. దీన్ని సింప్లిఫై చేస్తే y స్క్వేర్ -4y -3y -7y plus 12 is equal to minus of x square. -3 plus 2 is minus x minus 6. Now x square plus y square. This becomes this side minus x and this is minus 7y plus 12. This becomes plus 6. Plus 6 ఇటువైపుకి వచ్చేసరికి -6 అంటే plus 6 equal to 0 is the answer. ఇక ఈ ప్రాబ్లమ్ని గమనిద్దాం. If a 0, 2, b 0, -2, then the locus of p such that pa plus pb is equal to 6. ఇక్కడ pa plus pb is equal to 6ని 2 into 3గా తీసుకుని ఇక దీన్ని సింప్లిఫై చేస్తాం. ఎలా చేస్తామో జాగ్రత్తగా గమనించండి. ఇది ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ పాయింట్లో జీరోలు ఉన్నాయి కాబట్టి వై స్క్వేర్ బై ఈ 3 స్క్వేర్ రాసుకోండి, అది షార్ట్ కట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ 3 స్క్వేర్ మైనస్ ఇక్కడ +2 -2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 9 - 4 దట్ ఈస్ 5 ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్ సింప్లిఫికేషన్ 9x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45. That is the answer. Third answer. Third option is the correct answer. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. pa minus pb is equal to 2. 2ని 2 into 1గా తీసుకోండి. ఇక్కడ 2 -2 0 0లు ఉన్నాయి కాబట్టి లోకస్ కనుక్కునేటప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి 1 స్క్వేర్ రాస్తాం. వై స్క్వేర్ రాసేటప్పుడు ఏం రాస్తామండి అని అంటే 1 స్క్వేర్ -2 స్క్వేర్. సేమ్ కాన్సెప్ట్. అప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 -4 -3 ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ దేర్ అట్ ది సెకండ్ ఆప్షన్. ఈ విధంగా షార్ట్ కట్ అప్లై చేస్తూ మనం ఎన్నైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.